సత్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా రాజ్కుమార్ గారు ఎక్కడైతే రక్తం అవసరమో అక్కడ రాజ్కుమార్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలామంది ఎప్పటికప్పుడు రాజ్కుమార్ గారిని రక్తం కావాలని అడుగుతుంటారు. రాజ్కుమార్ గారు అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి, అలాగే తనకు తెలిసిన పరిచయాలు వారి కేంద్రం ద్వారా అందరికీ కూడా బ్లడ్ అందజేస్తుంటారు. ఈరోజు మంచి మెగా క్యాంపులు చేశారు. ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో మెగా క్యాంపు చేసుకునే విషయ గారు కూడా అప్రిషియేట్ చేశారు. చాలా పెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. అలాగే తర్వాత డాక్యార్డ్లో ఏకంగా 92 యూనిట్ల రక్తం సేకరించారు. మనందరం కూడా, మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజు రక్తదానం చేశారు. అలాగే రోజు కూడా ఏదో ఒక ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించి మరి అది ఎవరైతే అత్యవసరం ఉందో వారికి అందజేస్తుంటారు. మీరు ఎప్పుడైనా చూడండి, మేడం గారు ఎక్కువ కూడా ఏ గ్రూప్ నీడ్ అవసరం అవుతుందో ఆ గ్రూప్ రక్తం కావాలని ఎక్కువ కూడా సోషల్ మీడియాలో పెట్టి వారిని జాగ్రత్త చేసిస్తారు. రక్తదానం ప్రాణదానంతో సమానం. మరి మిగతా సేవల కన్నా రక్తదానం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రక్తనాళాలు తగ్గిపోతున్నాయి, ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు రక్తం ఎక్కువ అవసరం అవుతుంటుంది. అటువంటి టైంలోనే ఇటువంటి బ్లడ్ బ్యాంకులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మరి ఈరోజు రాజ్కుమార్ గారిని మన డాక్యార్డ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు చిరంజీవి గారి నేతృత్వంలో మరి మనం ఈరోజు సత్కరించుకోవడం జరిగింది. అలాగే దీనికి ఈ ఎన్జిఓస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధులు కూడా ఇచ్చేశారు. అలాగే మనం చేస్తున్న సేవా కార్యక్రమాలకి మనం రాజ్కుమార్ గారి సహాయం కూడా తీసుకోవాలని మొన్న భావించాం. కాబట్టి మేడం గారికి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో మరి 2016 రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, ఉగాది పురస్కారం, 2018 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం, 2019 తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, 2026 రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం. దీంతో పాటు జాతీయ స్థాయిలోనే 8 అచీవ్మెంట్లు తీసుకున్నాం. మొత్తం 24 జిల్లా స్థాయిలో ఒక 7, రాష్ట్ర స్థాయిలో 4, జాతీయ స్థాయిలో మిగిలిన కలిపి 24 అవార్డులు. అలాగే ప్రధానంగా అమృతాంజన్ బాంబు సృష్టికర్త, ఆంధ్రపత్రిక తెలుగు పత్రిక సంపాదకులు మరి కాశీనాథు నాగేశ్వర గారి పంతులు గారి పేరిట 2025 ఏప్రిల్లో మరి కృష్ణా జిల్లా ఎలకూరులో విశ్వదాత అవార్డు తీసుకున్నాను. అలాగే మొన్న విశ్వగురు అవార్డు తీసుకున్నాం. ప్రత్యేకంగా ఏంటంటే పురస్కారాలు జర్నలిజం వాళ్ళకి కూడా అలాగా కామన్గా మాట్లాడేది నిరంతరం కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నాం. కాబట్టి ఇన్ని పురస్కారాలు పాత్రికలుగా నాకు లభించే మరి అలాగే నేను సింహాచలం ధర్మకర్తల మండలి ట్రస్ట్ బోర్డు మెంబర్గా, అలాగే స్పెషల్ అడ్వైటీగా, అలాగే ఈ దేవాలయానికి అధ్యక్షుడిగా, అనేక సంఘాలకు గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. కోర్టులో కూడా కీలకమైన విషయం కోర్టు అథారిటీ అడ్వైజర్గా పనిచేసి ఉన్నాం. అలాగే ఎయిర్పోర్ట్ అడ్వైజర్కి కమిటీ మెంబర్గా చేశాను. ఇవన్నీ దక్కాయంటే నాకు ప్రధానంగా మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం, అలాగే మా పత్రికలో ఉన్న వారి సహకారం, అలాగే మన డాక్యార్డ్ మిత్రులు కానీ లేకపోతే వివిధ హోదాల్లో ఉన్న మన ఫ్రెండ్స్ కానీ అందరి సహకారం ఎప్పుడు కూడా మరుగులు. అలాగే మనం కూడా మన డాక్యార్డ్ సొసైటీని బాగా అభివృద్ధి చేసుకున్నాం. అంచెలంచెలుగా మన సొసైటీ
బాగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఉన్నాం కాబట్టి మనం ఎన్ని సాధించుకోగలిగాం. భవిష్యత్తులో కూడా మంచి మీరందరూ కూడా రక్షణ రంగంలో సేవలు అందిస్తూ డిఫెన్స్లో అత్యున్నత స్థానాల్లో ఉండి కూడా మరి సామాజిక సేవా కార్యక్రమంలో ముందున్నారు. అందుకే మీరంటే బాగా మాకు ఇష్టం. ఇక్కడ మీరు అందరూ కూడా ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు. మీరు పగలంతా పనిచేసి సాయంత్రం కూడా మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఒక విధంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఏదేమైనా డాక్యుమెంట్ అసోసియేషన్ అందరికీ ప్రత్యేకంగా, అలాగే ఎన్జిఓ సొసైటీ నుంచి ఇచ్చిన పెద్దలకు కూడా మా ఇద్దరి తరఫున మేడం గారి తరఫున కూడా నేనే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మేడం గారిని కూడా ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాం. ముందుగా కేటీబీ డాక్యార్డ్ ఎంప్లాయీస్ అందరికీ, అలాగే చిరంజీవి గారికి, కంటి శ్రీనివాస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఈరోజు ఇక్కడ గుర్తించినందుకు గురించి ఫెలిసిటేట్ చేశారు. అంటే ఉగాది పురస్కారం వచ్చింది అని ఒక హ్యాపీనెస్తో పాటు అంటే ఒక రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఒక అవార్డు వచ్చినప్పుడు ఇంకా ఇప్పుడు కంటే బాగా చేయాలి, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాం. అలాగే అంటే ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను అనుకున్నాను, అంటే ఎవరైనా సర్వీస్, సోషల్ సర్వీస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ అవార్డ్స్ ఇస్తే ఇంకా అంటే మేము పెద్ద అంటే బిగ్ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.